ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబంలో విషాదం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నా పెద్ద కొడుకు అఖిర పుట్టినరోజు, అదే రోజున రెండో కొడుకు ఈ విధంగా జరగటం అయితే భారీ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకోనున్నారు. అయితే గత వారం సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోజ్ ఓ స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడటం తెలిసిందే. అయితే పవన్ కుటుంబంలో జరిగిన ఈ స్వల్ప విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా పరామర్శించారు. మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అయితే అల్లు కుటుంబం నుంచి ఎలాంటి పరామర్శ సోషల్ మీడియాలోనూ కూడా కనిపించకపోవడంతో వారి మధ్య విభేదాలే కారణమని అందరూ భావించారు. అయితే తాజాగా గుట్టు చప్పుడు కాకుండా తన సతీ సమేతంగా పవన్ ఫ్యామిలీని కలిసి పరామర్శించిన ఘటన మీడియాలో రకరకాలుగా ప్రచారం అయితే అవుతుంది. అయితే ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, స్మోక్ అంతా వెళ్ళిపోయింది లంగ్స్ లోకి, బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. సింగపూర్ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ను కలిసిన పవన్ దంపతులు ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కు తీసుకువచ్చి వైద్య చికిత్స చేయిస్తున్నారు. అయితే అబ్బాయిని కూడా చాలా సీక్రెట్ గా మీడియాకు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం అనుకుంటే తప్ప విజిటర్స్ ను అనుమతించడం లేదనేది తెలిసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు ప్రకటన గానీ, సోషల్ మీడియాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య ఇటీవల నెలకొన్న వివాదమే కారణమని అందరూ కూడా ఊహాగానాలతో సరిపెట్టుకున్నారు. కానీ సోమవారం రాత్రి అల్లు అర్జున్ మాత్రం తన సతీ సమేతంగా సీక్రెట్ గా కలిశారనే విషయం మీడియాకు తెలిసింది. అయితే అల్లు అర్జున్ కలిసిన విషయాన్ని ఆయన పిఆర్ వర్గాలు వెల్లడించాయి. కానీ అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటన చేయకపోవటం అదొక చర్చకు దారితీసింది. అయితే జనసేన, పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవడానికి మెగా ఫ్యామిలీ విముఖత చూపించట్లేదని తెలిపారు. పవన్ కూడా కలిసేందుకు అయిష్టతను చూపించారు. కానీ కొందరు మధ్యవర్తిత్వం వల్ల వారి కలయిక జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకూడదనే విషయం గురించి రెండు వర్గాలు కూడా జాగ్రత్తలు వహించాయి. అందుకే ఈ సీక్రెట్ మీటింగ్ గురించి అధికారికంగా బయటకు రాకుండా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయటం నుంచి మెగా అల్లు కుటుంబంలో వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో కొందరు అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్స్ లను మెగా హీరోలు అన్ఫాలో అవటంతో వివాదం బహిర్గతమైంది. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్టు జరిగిన సమయంలో మెగా హీరోలు పెద్దగా స్పందించకపోవటం కూడా తెలిసిందే. ఫైర్ యాక్సిడెంట్ అయింది, చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియదు. తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు.